అంటే చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపిక్గా మేము చెప్పింది విన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం. ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్ ల్యాండ్ ని స్టీల్ ప్లాంట్ RINL పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది, ఇది RINL పేరు మీద చేయండి, లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి, ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్ లో మర్చేయండి. ఒకవేళ సేల్ మర్జర్ కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగా వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఆర్థిక పరంగా మీరు కొన్ని డబ్బులు అంటే ఈక్విటీ రూపంలో 3,000 కోట్లు అలాగా అంటే సుమారు 8,000 కోట్ల దాకా కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది. చాలా డీటెయిల్డ్ గా 2 రోజుల పాటు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడాం. అందరికీ ఒక నమ్మకం వచ్చేటట్టు చేశానని చెప్పి తెలియజేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఏది మ్యాంగనీస్ మైన్, సరిపల్లిలో ఉన్న శాండ్ మైన్, కార్జెడ్ మైన్, ఇదే కాకుండా GST రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు రిక్విజేషన్ పెట్టారు. అంటే కొంచెం ఆర్థిక భారం పడకంటూ ఉండేటట్టుగా. సో తుదిగా మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి, దీన్ని లాభాల బాటలో తేవాలి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మేము హెచ్చరిక ఇస్తున్నాం, ధైర్యంగా ఉండొచ్చు, మనం ఖచ్చితంగా ప్లాన్ పరిరక్షిస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ప్రకారం కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం.